హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడం మనం చూసాం. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గురువు గారు కరాటే నేర్పించిన ఆ గురువు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో చెప్పారంట కదా. అంటే ఆ సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారు అవన్నిటిని కూడా గుర్తు చేసుకున్నారంట కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశంలో మరి ఆ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు సార్? సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారంటే హ్మ్. అసలు మనం ఎవరు చెప్పని విషయాలు చెప్పుకుందాం. ఓకే. ఆయన పెద్ద యోగి. అసలు ముందు పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే లేదా ఒక పెద్ద నక్సలైట్ అయిపోదాం అనుకున్నాడు. స్కూల్లో పరీక్షల్లో ఫెయిల్ అవ్వగానే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఆయన తాలూకు సెన్సిటివిటీ ఎంత సున్నితంగా జీవితం గురించి ఆలోచించాడో చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట. వేరే స్కూల్లో పరీక్షల్లో ఓడిపోవడం కాదు, జీవితంలో ఓడిపోకూడదు. దానికోసం నువ్వు కష్టపడతావు, దానికేముంది. ఈరోజు కష్టపడతా, రేపు పొద్దున సుఖపడతా. ఎంత కష్టపడితే అంత సుఖం ఉంటుందని చిరంజీవి గారు చెప్పారు. ఆ చెప్పిన వేళ విశేషం ఏమిటో మొత్తానికి బలవంతంగా తనకి ఇష్టం లేకపోయినా సినిమాలో చూశారు. తోస్తే ఏమైంది, ఆ సినిమాకి కావాల్సిన అన్ని నేర్చుకోవాలి కదా. మరి ముందు సినిమా గురించి ప్రాక్టీస్ చేయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు విశాఖపట్నంలో, ఎల్ సత్యానంద్ అని చెప్పేసి ఈ ఆర్టిస్టులు ట్రైనింగ్ ఆయన ఇస్తాడనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, వరుణ్ తేజ్కి ఇచ్చాడు, వీళ్ళందరికీ ఆయన ఇచ్చాడు ట్రైనింగ్. ప్రభాస్కి ఇచ్చాడు ఎల్ సత్యానంద్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి బాగా నేర్పిస్తాడు అని చెప్పాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఈ కరాటే మాస్టర్ కంటే ఆయన ఏం చెప్పేవాడో, ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడో చెప్పుకుందాం. ఎల్ సత్యానంద్ ఈ ఆర్ట్ చూసిన తర్వాత ఆయనలో ఏదో స్పార్క్ కనిపిస్తుంది, కానీ స్వతహాగా సిగ్గరి. అంటే ఎవరైనా మాట్లాడితే తనే లోపల తీసుకోవడం, తన భావాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం, ఇలాగుండేవాడు అనమాట. ఇలాగుంటే ఇది ఆర్టిస్ట్కి పెద్ద అవలక్షణం కదా. ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా డైలాగ్ చెప్పాలి. అందువలన చూస్తే మొదట్లో ఆయనకి అంత పెద్ద ఇంప్రెషన్ కలగలేదు. డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోవడం, తర్వాత ఏంటంటే అందులో ఒరిజినాలిటీ రాకపోవడం. అక్కడ గమనించింది ఏంటంటే డైలాగ్ చెప్పేవాడు, ఏం చెప్పినట్టు చెప్పేవాడు కాదు. అప్పుడు ఏమో ఇందులో స్పార్క్ ఉందిరా, డైలాగ్ చెప్తుంటే నేను చెప్తున్న డైలాగ్ నాలాగా చెప్పాలి కదా. ఆయన తన స్టైల్లో చెప్తున్నాడు. స్పార్క్ ఉందిరా అని చెప్పేసి నేర్పించాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చెప్పాడనమాట. ఆయన చిన్నపిల్లడైన మహామనిషి, ఎంత గొప్ప సుగుణము, ఎంత వినయ విధేయాలతో నేర్చుకున్నాడు. తర్వాత నా కష్టాల్లో, గురువు గారైనటువంటి నా కష్టాల్లో, నా పిల్ల పెళ్ళికి కానీ నాకు కానీ కరోనా టైంలో పంపించడం కానీ చాలా గుప్తంగా నాకు సహకరించినటువంటి ఎన్నో విధాల నాకు ఆయన దేవుళ్ళలాగా నాకు ఉపయోగపడ్డాడు. నా దగ్గర విద్య నేర్చుకున్నందుకు నేను ఏదో గర్వపడుతున్నానని చెప్పడం కాదు, నాకైతే చేతులెత్తి మొక్కాలనుంది చెప్పారు. అంత గొప్ప చెప్పారు. ఇప్పుడు కరాటే మాస్టర్ ఏం చెప్తారంటే ఆయన పట్టుదల ఉంది, ఏ విద్య నేర్చుకుందామని పట్టుదల ఉందన్నమాట. కరాటే నేర్చుకున్నాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని ట్రిక్స్, వేళ మంచి లారీ కార్లు పోనివ్వడం, తర్వాత ఏంటంటే ఒక 12 రైల్వే పెంకులు మాట పెట్టి ఇలా కొట్టడం, చాలాసార్లు చేతి దెబ్బలు అన్నీ తగిలాయన్నమాట. దెబ్బలు తగినప్పుడు కూడా ఆయన లెక్క చేయకుండా నేర్చుకోవడం గొప్పది. అవన్నీ ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఉంది కదా, ఆ సినిమాలో చూపించాడు. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఏదో ఉంది పేరు, ఆ సినిమాలో చూపించాడు, కొట్టి చూపించాడు. అలా బాక్సింగ్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు, చేసి చూపించాడు అన్నమాట. మీకు ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఆ సినిమాలో మీకు హైలైట్గా సినిమా అంతా గుర్తుంటుంది, కానీ ఆయన ఏ విధంగా ట్రైన్ అప్ అయ్యాడో ఆ చూపించిన ఆ సన్నివేశాలు మాత్రం ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో ఉండిపోతాడు అన్నమాట. ఇదంతా ఏమిటంటే సైకలాజికల్గా పవన్ క్యారెక్టర్ని, అంటే క్యారెక్టర్ అంటే అట్ ది సేమ్ టైం పవన్ తాలూకు పొటెన్షియాలిటీని ఎలివేట్ చేయడం అనుకుంటారు అన్నమాట. గురువు చెప్పిన విద్య కొంత అయినట్టయితే తాను స్వతసిద్ధంగా నేర్చుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ని ముందు మంచి ట్రాక్ మీద, సక్సెస్ఫుల్ ట్రాక్ మీద పెట్టింది.
తర్వాత ముఖ్యంగా గురువుల్ని దేవుళ్ళగా చూస్తాడు. అందుకే గురుదేవో మహేశ్వర అంటారన్నమాట. ఆ గురువుని ఎంత గురితో నమ్ముతాడో అంత పైకి వస్తాడన్నమాట. అలాగా సత్యానంద్ దగ్గర కానీ, ఇప్పుడు ఈ కరాటే మాస్టర్ ఏదో పేరు చెప్పారు కదా, వీళ్ళు కానీ ఇది లోగడ చెప్పిన విషయాలు ఇవనుకోండి, మళ్ళీ మనం చెప్తున్నమాట. తర్వాత ఆయన అబ్జర్వేషన్ గురించి చెప్పుకుందాం. ఆయన చిరంజీవి గారు రాత్రి 12 గంటలకు 1 గంటలకు వచ్చినప్పుడు ఆ బూట్లు తీసి ఆ సాక్సులు చూస్తే నాకు మల్లెపూల వాసన కనిపించింది అంటాడు. అంటే ఇక్కడ మల్లెపూల వాసన కనిపించడం కాదు, కష్టాన్ని ఎంత బాగా ప్రేమిస్తాడో తెలుసుకోవాలి. నేను ఇలా కష్టపడాలి, నా సాక్సులు కూడా ఇలా పరిమళించాలి అనే ఫీలింగ్ ఒకటి. రెండవది ఏంటంటే, ఇంతమంది కుటుంబం ఉంది, అన్ని ఒకటి తెచ్చి పెడుతున్నాడు, నేనేమో సోంబేరిలాగా ఉన్నానేమో, నేను ఇక మంచి పని చేయొచ్చుగా, నేను ఉపయోగపడొచ్చుగా, నేను సంఘానికి సమాజానికి ఉపయోగపడవచ్చు కదా, ముందు అడుగేశాను, మళ్ళీ వెనక్కి తీయడం ఎందుకు, సినిమాలోనే నెగ్గుకొస్తానని చెప్పాడు. అటువంటి టైంలో నాకు అన్నీ మా అమ్మ మా వదిన అంతా నాకు సురేఖమ్మే. నేను ఫోన్ చేశాను, అలాంటి అంటే వదిన నేను సినిమాలో ఉండను, ఇంకేదైనా పని చేసుకుంటానని చెప్తే, ఆ రోజు మా వదిన చెప్పిన పాఠం నీ జీవితంలో మర్చిపోలేను. చేతకాని వాళ్ళ తిరిగి వచ్చేస్తావా, మీ అన్నయ్యని చూసా మాత్రం నేర్చుకోలేవా, మీ అన్నయ్య సక్సెస్ అయ్యాడు కదా, నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా. అంటే ఆయనకి ఆ వదిన గారి మీద తల్లి ప్రేమ ఉంది కాబట్టే పట్టుదలగా నేర్చుకున్నాడు, తనదైన స్టైలు సృష్టించుకున్నాడు. అక్కడ చిరంజీవిని ఫాలో అవ్వలేదు, బాలకృష్ణని ఫాలో అవ్వలేదు, అంతకుముందు ఆర్టిస్టులు కూడా ఫాలో అవ్వలేదు. తనదైన ఓన్ స్టైల్తో అంటే ఫైట్స్ చేశాడు. తర్వాత ఆయన ప్రతి సినిమాలో మీకు అంటే అంతర్లీనంగా దేశభక్తి కనిపిస్తుంది. ఆ దేశభక్తే ఈరోజు ఇంత గొప్ప నాయకుడిగా నిలబెట్టింది అన్నమాట. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న నటుడుగా తయారు చేశారన్నమాట. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది కనెక్ట్ అవుద్ది. ఆయన నిజం మాట్లాడతాడు, నిజాయితీతో మాట్లాడతాడు, ఆ చూపరుల గుండెని ఆకర్షిస్తుంది అన్నమాట. అందువల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రపంచం అంతా చెప్పుకుంటుందంటే, మొన్న అమెరికాలో సంబరాలు చేసుకున్నారు, అలాగే దుబాయ్లో సంబరాలు చేసుకున్నారు, అక్కడి నుంచి వచ్చిన సింగపూర్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటారంటే వాళ్ళ గుండెల్లో ఎంతగా తిష్ట వేసుకొని కూర్చున్నాడో మనం అర్థం చేసుకోవాలి. లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.